24 క్యారెట్ గోల్డ్ స్కిన్ వైటనింగ్ సీరం. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంట్లోనే 24 క్యారెట్స్ గోల్డ్ సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సీరమ్స్ కోసం నేను కొన్ని ఆయిల్స్ యూజ్ చేశాను. అవి మీకు అన్ని డీటెయిల్స్ అన్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. మీ స్కిన్ని లైటనింగ్ చేయడానికి, డ్యామేజ్ అయిపోయి అన్హెల్తీగా ఉన్న స్కిన్ని రిపేర్ చేసుకుంటానికి ఈ సీరం మీకు 100% యూజ్ అవుతుందండి. 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అని మార్కెట్లో చూడంగానే మీరు వెళ్ళిపోయి ఒక 5,000 10,000 అయినా సరే పెట్టి కొనుక్కుంటారు. సేమ్ అదే ఆయిల్ వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్తోనే ఈరోజు నేను కూడా ఒక మంచి 24 క్యారెట్స్ గోల్డ్ సీరం ఒకటి తయారు చేశానండి. ఇది హోమ్ మేడ్. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రూపాయి అంటే ఖర్చు అవుతుంది, బట్ అయితే 2,000 3,000 అవ్వదండి. మీకు ఓవరాల్గా ఒక 100 రూపీస్ లోపే అయిపోతుంది. బట్ రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఓకే గాయస్, దీని ప్రాసెస్ చూపిస్తానండి. మీకు గోల్డ్ ఫాయిల్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. కావాలంటే లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఈ గోల్డ్ ఫాయిల్ మనం స్పాకి, కాస్మెటిక్స్లో యూజ్ చేయడానికి అండ్ స్వీట్స్లోకి అలా యూజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో స్వీట్ బాదం ఆయిల్ని యాడ్ చేయాలి. బాదం ఆయిల్ మన స్కిన్ని చాలా చాలా లైటన్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది. ఈ కాలంలో మనకి ఇవి చాలా అవసరం. అండ్ గ్లిజరిన్ అండి, బాదం ఆయిల్ ఎంత వేసుకున్నారో అంతే గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి. తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తున్నాను వీట్ జర్మ్ ఆయిల్ అండి. ఇది కూడా మీకు ఈకామర్స్ సైట్స్లో దొరుకుతుంది, లేదంటే బయట కూడా దొరుకుతుంది. ఇది కూడా మీరు ఎంతైతే గ్లిజరిన్ వేసుకున్నారో దానికి ఈక్వల్గా వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్ అనమాట, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది మీ చర్మాన్ని లైటనింగ్ చేయడానికి సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ హెయిర్కి కూడా మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వీటన్నిటినీ కూడా చక్కగా కలిసిపోయేలాగా ఒక్కసారి మిక్స్ చేయండి. ఆ గోల్డ్ ఫాయిల్ మనకి అలానే ఉంటుందండి, మెల్ట్ అయితే అవ్వదనమాట. అయితే ఈ ఆయిల్స్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయేలాగా ఒక్కసారి మొత్తాన్ని కలిపేసేయండి. మీకు ఒక సీరం బేస్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు కూడా మంచిది. సర్టిఫైడ్ అయినటువంటి కుంకుమ పువ్వుని తీసుకోండి. మీ స్కిన్ చాలా అందంగా మారుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తానండి, ఎవరైనా సరే డస్కీ స్కిన్, కొంచెం స్కిన్ కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓన్లీ ప్యాక్సే కాదండి, అప్పుడప్పుడు మన స్కిన్కి ఆయిల్స్ కూడా కావాలి. ఎప్పుడైతే ఆయిల్స్ అనేది ఉంటుందో మన స్కిన్ మాయిశ్చర్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది, చర్మం మెరుస్తూ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎప్పుడు ఓన్లీ ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవద్దు. ఇటువంటి సీరమ్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని వారానికి 2 సార్లు నైట్ పడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేతిలో వేసుకొని చేతుల్ని బాగా రబ్ చేయండి. మీకు హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ అయిందో అప్పుడు మీరు మీ స్కిన్కి చక్కగా మసాజ్ చేసుకోండి. చాలామందికి చిన్న ఏజ్లోనే స్కిన్ అంతా జారిపోతున్నట్లుగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కాలంలో డ్రై అయిపోతుంది. చర్మం తేమ లేకుండా రఫ్గా పొట్లు పోయినట్లుగా డ్రైగా ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి చక్కగా అవ్వాలి అంటే వారానికి ఒక్కసారైనా సరే మనం ఇలాగ ఆయిల్స్ తోటి మసాజ్ తప్పనిసరిగా ఉండాలండి. అండ్ ఇది మీ ఫేస్కి కాదు, మీ లిప్స్కి కూడా అప్లై చేసుకోండి. ఇలాగ చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకొని నైట్ పడుకోండి. ఎర్లీ మార్నింగ్కి మీరు ఫేస్ వాష్ కానీ సోప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు 21 డేస్ యూజ్ చేసినట్లయితే స్కిన్ మంచిగా లైటనింగ్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.